ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే పొట్లకాయ కొబ్బరి మసాలా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్నాను. చూసారు కదా, టెక్స్చర్ చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది. దీని రెసిపీ నేను మీకు పంపిస్తాను. చాలా టేస్టీ అయినా చాలా టేస్టీగా ఉండే పొట్లకాయ కొబ్బరి మసాలా. ఇటు తురిమి వేసుకున్నాను, అలాగే పేస్ట్ కూడా వేసుకున్నాను. కొబ్బరి పేస్ట్ వేసుకున్నాను, అలాగే కొబ్బరి తురిమి కూడా వేసుకున్నాను. మంచిగా పెట్టుకున్నాను. చక్కగా కరివేపాకు ఎక్కువ వేసుకున్నాను. అబ్బా, ఎంత బాగుంటుందో! కమ్మగా ఉంటుంది. అసలు పొట్లకాయ కూర అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇలా చేసుకున్నాక ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొట్లకాయ కూరలో ఈ పండుమిర్చి పచ్చడి అంటే కొరివికారం నంచుకొని తింటే ఒక రేంజ్లో ఉంటుంది. ఒక రేంజ్ అంటే ఒక రేంజ్. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఎంత బాగుంటుందో నేను చెప్పలేను, అంత బాగుంటుంది. ఇలా పండుమిర్చి నంచుకొని తినండి, లేదా సింపుల్గా నార్మల్గా తినండి. చాలా బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది, అన్నింటిలోకి బాగుంటుంది. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి, చేసుకోండి. ఎక్కువ నెయ్యి వేసుకొని తినండి. చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో చూసారు కదా, ఎంత బాగుందో, అద్రిపోయింది. అలాగే మన పొట్లకాయతోనే కూర చేశాను కాబట్టి పొట్లకాయ కొంచెం పెరుగు పచ్చళ్ళు వేశాను. దీని రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. చూసారు కదా ఎంత కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో, ఇంత తిక్కుగానే ఉండాలి. ఇలా నేను ఎలా చేశాను మీరు తప్పకుండా చూసి చేసుకోండి. చాలా ఇలా రింగ్స్లా నేను తరిగాను పొట్లకాయలని. అలాగే ఉల్లిపాయలు వేసాను, టమాటోలు వేసాను, అన్నీ వేసాను. వేయవలసిన అన్నీ వేసాను. కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసాను. అలాగే మన ఇంగు ఎక్కువ పెట్టుకోవాలి. శనగపిండి పెట్టాను. సో శనగపిండి కూడా మనం డైల్యూట్ చేసి వేయాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అలాగే అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేసాను. అలాగే కొబ్బరి పేస్ట్ కూడా వేసాను. సో చాలా టేస్టీగా ఉండే మనకి పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీని రెసిపీ నేను పంపిస్తున్నాను. సో తప్పకుండా చేసుకోండి. ఎక్కువ కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. ఇంగు పెట్టుకోండి. ఇలా నేను చెప్పినట్టు శనగపిండి పెట్టుకోండి. అలాగే నేను వేసిన కొత్తిమీర పేస్ట్, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేసుకోండి. కొబ్బరి మసాలా వేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ అన్నం కలుపుకొని ఇలా పండుమిర్చి పచ్చడి అంటే కొరివికారం నంచుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం చేసుకున్న ఈ పొట్లకాయ కూరలో కూడా ఇది నంచుకుంటే, ఈ మిర్చి పచ్చడి నంచుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇది మనం పొట్లకాయ పెరుగు పచ్చడి కలుపుకుంటాం కదా, అందులో కూడా ఇది ఇలా తీసుకుని ఇలా నంచుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు నోరు ఊరుతుందా? మరి ఇంకెందుకు ఆలస్యం? తప్పకుండా ఈ 2 రెసిపీస్ నేను మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి, చేసుకోండి. లాంగ్ వీడియోస్ కదా అని స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. సో దట్ మీకు ఏది మిస్ అవ్వకుండా చూస్తారు. మంచి రెసిపీస్ మీకు సొంతం అయిపోతాయి. సో ఎప్పుడు మళ్ళీ కావాలని పొట్లకాయ తెచ్చుకుంటారు, ఇలా పెరుగు పచ్చడి చేసుకుంటారు, ఇలా మసాలా కూర కూడా చేసుకుంటారు, కొబ్బరి మసాలా కూర చేసుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం అండి? చేసుకుంటారని అనుకుంటున్నాను. నా వాయిస్ ఓవర్ కనుక నచ్చినట్టయితే ఓ లైక్ కొట్టండి, కామెంట్ కొట్టండి. తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. ఎంతో టేస్టీ అయిన పొట్లకాయ కొబ్బరి మసాలా, అలాగే పొట్లకాయ పెరుగు పచ్చడి. బాయ్ అండి.